హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 10వ భాగాన్ని వినేద్దాం. మన కాలేజీకి ఈరోజు కొత్త అమ్మాయి వచ్చింది. అవునా? అయితే? అబ్బా! అయితే అంటావేంటి? పద సరదాగా ఏడిపిద్దాం. నాకు మూడ్ లేదు గాని నువ్వు పోయి పని చూసుకో. రేయ్! తనని చూస్తే అలా అనవురా ప్లీజ్ మామ ఫిగర్ మామూలుగా లేదు అంటూ ఏదేదో చెప్పేసరికి బైక్ మీద కూర్చున్న ఆ 6 అడుగుల అందగాడు తన ఫ్రెండ్ పోరు భరించలేక హ్మ్. తినకు. పద ఏడిపిద్దాం అని ముందుకు కదిలాడు కరణ్. ఏమని చెప్పాలి కరణ్ కోసం? 6 అడుగుల అందగాడని చెప్పాలా? అతను నవ్వితే ఏ అమ్మాయి అయినా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అని చెప్పాలా? ఏమని వర్ణించాలి అతని కోసం? ఇంకా అతని నవ్వు. ఆ నవ్వు చూస్తే ఆకాశంలో ఉన్న చందమామను చూస్తే ఎంతో హాయిగా ఉంటుందో, అతని నవ్వు చూస్తే అంతే హాయిగా ఉంటుంది. ఇంకా అందం వంక వంక పెట్టాల్సిన పేరే లేదు. అయ్యగారికి కాలేజీలో ఫ్యాన్స్ ఎక్కువే అని చెప్పాలి. అబ్బా! ఏంట్రా? ఈ అమ్మాయి అప్పుడే ఎక్కడికెళ్ళింది? అని బుర్రగొక్కుంటూ కరణ్ వైపు చూశాడు. రేయ్! అమ్మాయని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ్రా అమ్మాయి? అని నన్నడిగితే దానర్థం ఏంటి? అని అంటాడు. అబ్బా! మామ అది కాదురా! నిజంరా తను నిజంగా చాలా అందంగా ఉంది. రేయ్! తనని నువ్వు ఎన్ని సార్లు చూసావో తెలీదు గానీ, ఇప్పటి వరకు నా చెవులో ఆ అమ్మాయి బాగుంటుందని 100 సార్లైనా చెప్పావు. ఎక్కడ్రా తను? అదే చూస్తున్నాను అంటూ అరుణ్ నందు కోసం చూశాడు. ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్తున్న నందుని చూసి, రేయ్ మావా! ఏంటి? అదుగో ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్తుంది కదా! పింక్ అండ్ యెల్లో కలర్ డ్రెస్ ఆ అమ్మాయి తనే అని అరుణ్ చూపించగానే కరణ్ అటువైపు చూశాడు. ఆ టైంలో రూమ్ లోపలికి వెళ్తున్న నందు ఆమె ఫేస్ కనిపించలేదు గాని తన చేతి వేళ్లతో ఫేస్ మీద పడిన కురుల్ని చెవి వెనక్కి మెలిపెడుతూ లోపలికి వెళ్ళడం చూశాడు. ఎందుకో కరణ్ పెదవులపై చిరు మందహాసం. అబ్బా! ఇప్పుడే లోపలికెళ్ళాలా? అంటూ అరుణ్ కరణ్ వైపు చూశాడు. ఏంట్రా నవ్వు? ఏం లేదు. ఎలానో క్లాస్ రూమ్‌కి వెళ్ళాలి కదా! తనొచ్చినప్పుడు చూద్దాంలే అని తన బ్యాచ్ దగ్గరికెళ్ళాడు కరణ్. కానీ ఎందుకో అతనికి పదే పదే నందు తన కురుల్ని చెవి వెనక్కి మెలిపెట్టడం గుర్తుకొచ్చాయి. మామ సిగరెట్ కాల్చుతావా? ఇప్పుడేమి అవేం వద్దురా. పద క్లాస్‌కెళ్దాం. సరే మామ. కరణ్ ఎంబీఏ ఫైనల్ ఇయర్. ఈ ఇయర్‌తో అతని చదువు కంప్లీట్ అయిపోతుందనమాట. అత్తయ్య! అత్తయ్య! అబ్బా! ఎందుకే చెవు కోసిన మేకలా అరుస్తున్నావు? కిచెన్ రూమ్ నుంచి బయటకొస్తోంది గాయత్రి. అబ్బా! అత్తయ్య! బావ ఎక్కడా కనిపించడం లేదు. వాడెక్కడుంటాడు? తన రూమ్‌లోనే ఉంటాడు. చూశాను అత్తయ్య లేడు. జిమ్ రూమ్‌లో చూసావా? చూశాను అక్కడా లేడు. వాడెక్కడుంటాడు? బయటుండుంటాడు. ఇప్పుడే లేచావా? దా కాఫీ పెట్టాను తాగు. అది కాదత్తయ్య. నీ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడెక్కడ పోతే ఎక్కడికి పోతాడు? ఇంతకీ ఇప్పుడు నీ బాధేంటి? నవ్వుతూ అడిగింది. భారతమ్మ. నా బాధ ఏమీ లేదమ్మమ్మ. రేపు నా బర్త్‌డే కదా! బావతో షాపింగ్‌కెళ్దామని. హో! అందుకేనా పొద్దున్నే లేచి నీ అరుపులతో ఇల్లు పీకి పందిరేస్తున్నావు? అమ్మమ్మ తీసుకొని వెళ్తాడులేవే. ముందు కాఫీ తాగు అని భారతమ్మ అనగానే, అత్తయ్య ఈ మధ్యన నీ కొడుక్కి నా మీద ప్రేమ తగ్గిపోయింది. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. బయటికి కూడా తీసుకునెళ్ళడం లేదు. తొందరగా బావకి నాకు పెళ్లి చేసేయొచ్చు కదా! ఎంచక్కా ఇద్దరిని పిల్లల్ని కని వాళ్ళతో ఆడుకుంటూ బోలెడు కబుర్లు చెప్పుకుంటాను అని చరిత అనగానే, గాయత్రి తన మేనకోడలి వైపు మురిపెంగా చూసింది. వాడిని పెళ్లి చేసుకోవాలని ఆరాటమా? లేదంటే పుట్టే పిల్లలతో ఆడుకోవాలని సరదానా? అయ్యో! అమ్మమ్మ రోజంతా నీ మనవడితో కబుర్లు చెప్పలేను కదే! అదే నా పిల్లలే అయితే చిన్న చిన్న పిల్లలు. నా మాటలకి ఊ కొడుతూ అమ్మా అంటారు. అప్పుడు నేను రోజంతా వాళ్ళతోని బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. మీ మనవడు ఎలానో ఆఫీస్‌లోనో, ఇంట్లోనో, ల్యాప్‌టాప్‌తోనో కదా కాపురం చేసేది అని చరిత అనగానే భారతమ్మ నవ్వుతూ చూసింది. సరే ముందు ఫ్రెష్ అవ్వు. వాడింటికి రాగానే షాపింగ్‌కి తీసుకొని వెళ్ళమని చెప్తానులే. సరే అమ్మమ్మ అని చరిత కాఫీ ఫినిష్ చేసి తన రూమ్‌కెళ్తుంటే చరిత ఏంటత్తయ్య? వల్లికి కూడా కాఫీ ఇచ్చేయి. ఎలానో నువ్వు రూమ్‌కెళ్తున్నావు కదా! సరే అత్తయ్య అని చరిత కాఫీ పట్టుకుని వల్లి రూమ్‌లోకి దగ్గరకొచ్చి వల్లి, వల్లి అంటూ డోర్ కొట్టింది. నిద్రలో ఉన్న వల్లి చరిత పిలుపుకి మత్తుగా కళ్ళు తెరిచి తన ఎదురుగా తన చేతిని పట్టుకుని గాఢంగా నిద్రపోతున్న అర్జున్‌ని చూడగానే షాక్ అయింది. అర్జున్ గారు! వల్లి, వల్లి లేచావా లేదా? అని మరోసారి పిలిచింది చరిత. వల్లి భయంగా అర్జున్ వైపు చూసి అర్జున్ గారు, అర్జున్ గారు! ఏంటి వల్లి? మీరేంటిక్కడ? ఎంతో భయంగా అడిగింది. అది నైట్ బాగా గుర్తుకొచ్చావు. అందుకే వచ్చేసాను అని అర్జున్ అనగానే వల్లి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి వల్లి అలా చూస్తున్నావు? అది కాదు. మీరిలా రావటం, అది కూడా అందరూ ఉండగా అని వల్లి అనగానే ఏం చేయను వల్లి గుర్తుకొచ్చావు అంటూ ఆమె చెంపపై చెయ్యి వేశాడు. అర్జున్ గారు బయట చరిత ఉంది.
ఉండని ప్లీజ్ ఇలా నీ పక్కన పడుకుంటే చాలా బాగుంది వల్లి ఎంతో ప్రేమగా అన్నాడు. అర్జున్ గారు ఎందుకు వల్లి అంత భయం? ప్లీజ్ అర్జున్ గారు చరిత చూసిందంటే పెద్ద గొడవైపోతుంది అని వల్లి అనగాని అర్జున్ నవ్వుతూ వల్లి చేతిని పట్టుకున్నాడు. అర్జున్ గారు ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. వల్లి లేచావా అంటూ మరోసారి డోర్ కొట్టింది చరిత. ఏవండి ప్లీజ్ మీరు వెళ్ళండి నాకు భయం వేస్తుంది. సరే సరే వెళ్తాను అంటూ వల్లి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి వెనక రూమ్ డోర్ ఓపెన్ చేసి తన రూమ్కి వెళ్ళాడు అర్జున్. వల్లి ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి చరిత సారీ డిస్టర్బ్ చేశానా? నా అరుపులకి నిద్ర మత్తు ఎగిరిపోయి ఉంటుందే. అయ్యో లేదు లోపలికి రా చరిత. వల్లి నీతో మాట్లాడాలి. ఏంటి చరిత? ఈరోజు షాపింగ్ వెళ్దామా? రేపు నా బర్త్డే వల్లి. అవునా? హా అవును. ప్రతి బర్త్డేకి మా బావే నన్ను షాపింగ్ తీసుకుని వెళ్తాడు కానీ ఏంటో ఇప్పుడు అసలు మనిషే కనిపించడం లేదు. రూమ్ అంతా చూశాను, జిమ్ రూమ్లో కూడా లేడు. వల్లి చేతికి కప్ అందిస్తోంది. ఆ మాటలకి వల్లి కంగారుగా చూసింది. వస్తావా వల్లి షాపింగ్కి? హా వస్తాను చరిత. థ్యాంక్ యూ వల్లి అంటూ వల్లిని హత్తుకొని బెడ్ మీద ఉన్న బ్రాస్లెట్ చూసి షాక్ అయింది చరిత. ఏమైంది చరిత అలా చూస్తున్నావు? వల్లి ఈ బ్రాస్లెట్ మా బావది కదా, నీ బెడ్ మీద ఎలా ఉంది? సూటిగా అడిగిన చరిత మాటకి వల్లి షాక్గా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? అది నైటు అన్నయ్య ఫోన్ చేశాడని నాతో చెప్పడానికి అర్జున్ గారు రూమ్కి వచ్చారు. కాసేపు నాతో మాట్లాడారు. అప్పుడు రూమ్లో ఆయన బ్రాస్లెట్ పడిపోయింది. ఇప్పుడే చూశాను నేను కూడా. తీసి బెడ్ మీద పెట్టాను ఇచ్చేద్దామని అని వల్లి అనగాని హో అవునా, నేను ఇస్తానులే బావకి, నువ్వు కాఫీ తాగి ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ చరిత బ్రాస్లెట్ తీసుకుని నవ్వుతూ బయటికి వెళ్ళంగాని వల్లి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలింది. దేవుడా ఈయన చేసిన పనికి ఏమనాలి? అయినా నా రూమ్లో ఎందుకు పడుకున్నారు అనుకుని భయంతో కాసేపు బెడ్ మీద కూర్చుంది వల్లి. ప్రిన్సిపల్తో మాట్లాడి బయటకు వచ్చింది నందు. ఇంతలో రవిచంద్ర గారు ఫోన్ చేయడంతో హలో మామయ్య. ఏరా నచ్చిందా కాలేజు? ఇంత రిచ్ కాలేజీలో ఎందుకు మామయ్య? రిచ్ కాదురా చెప్పాగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని. అర్థమైంది మామయ్య. సరే క్లాస్కెళ్ళు, కాలేజ్ అవ్వంగానే డ్రైవర్కి ఫోన్ చేయవస్తాడు. సరే మావయ్య అంటూ కాసేపు రవిచంద్రతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది నందు. అటుగా వచ్చిన అరుణ్ కరుణ్తో మాట్లాడుతూ ఎదురుగా వచ్చిన నందుని చూసి షాక్ అయ్యాడు. అరుణ్ పద క్లాస్కి వెళ్దాం. మామా నేను చెప్పాను కదా ఆ అమ్మాయే. ఏంట్రా? అదేరా అప్సరస అని నందుని కరెంట్ చూపించాడు. అరుణ్ పింక్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్లో పాపిట్లో సింధూరం అద్ది మెడలో సన్నని నల్లపూసల తాడు వేసుకుని కాళ్ళకి సన్నని పట్టీలతో ముఖంలో దాగి ఉన్న చిరునవ్వుతో ఎంతో అందంగా ఉంది నందు. ఒక క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు కరణ్. అంతలోని ఆమె మెడలో ఉన్న నల్లపూసల తాడు చూసి నీ అబ్బా తనకి పెళ్ళి అయిపోయింది. అవునా అంటూ అరుణ్ నందుని చూసి అవునరా నిజమే, ఆత్రంతో చూసుకోలేదు కానీ నిజంగా ఎంత అందంగా ఉంది. కళ్ళు పోతాయిరా యదవ. కళ్ళేంటి ప్రాణం పోయినా పర్లేదు అని అరుణ్ అనగాని కరణ్ నవ్వుకుని నందుని చూశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. కరణ్ క్లాస్మేట్ ఒకడొచ్చి నందు ఎదురుగా నిలబడ్డాడు. ఏంటి న్యూ జాయినింగా? ఒరేయ్ వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడ్రా అని అరుణ్ అనగాని ఏమోరా ఆ పిల్ల చూస్తే సైలెంట్గా ఉంది, చూద్దాం అసలేం జరుగుతుందో అని కరణ్ అనగాని అరుణ్ కూడా కరణ్ మాటలకి తలాడించాడు. మిమ్మల్ని మాట్లాడరా, మీ పేరు? నందిత. ఆమె పలికిన మాట కరణ్ చెవులకి ఒక మధురమైన సంగీతంలా వినిపించింది. నందిత అన్న ఆమె పిలుపు అతని చెవుల్లో మారుమోగిపోయింది. నందిత పేరుతో పాటు మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీకు పెళ్ళయిందా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? అయినా పెళ్ళయ్యాక కూడా ఎందుకు చదవాలనుకుంటున్నారు? నందిత ఏం మాట్లాడకుండా కామ్గా చూస్తుంది. ఏంటి నేను అన్ని విషయాలు మాట్లాడుతుంటే మీరు అలా సైలెంట్గా ఉన్నారు? ఏం లేదు, నేను కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి, నువ్వు చెప్పే సోది వినడానికి కాదు. అడ్డు తప్పుకో, క్లాస్ రూమ్కి వెళ్ళాలి. అసలు నేనెవరో తెలుసా? నువ్వు ఎవడివైతే నాకేంటి? ఏయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎక్కువ వాగాయంటే చెంప పగులుద్ది అని నందు అనగాని వాడు కోపంగా చూశాడు. నా గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంటి అడ్రస్ ఇస్తాను, ఇంటికొచ్చాయి, అప్పుడు నా గురించి అన్ని వివరాలు మా ఆయన చెప్తాడు. ఏంటి బెదిరింపా? నీ ఫేస్కి బెదిరింపు అన్న పదం కూడా వేస్ట్. ఇంకా ఎక్కువ నాతో మాట్లాడావంటే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, అంతకు మించి వంకరగా మాట్లాడడం కూడా వచ్చు. ఏంటే గీంటే అంటూ నోటుకొచ్చింది వాగావంటే తోలు తీస్తాను. పల్లెటూరి కదా, ఏమీ తెలియని అమాయకురాలు అనుకుంటున్నావేమో. నందిత నందిత హర్షవర్ధన్ నాతో పెట్టుకుంటే జీవితాంతం నరకమే అని కోపంగా చెప్తున్న నందుని
ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు కరణ్. ఆమె ఎర్రని పెదవులు, పెద్ద పెద్ద కళ్ళు, మెడ దగ్గరున్న పుట్టుమచ్చ ఎందుకో చూసే కొద్దీ చూడాలనిపించింది కరణ్కి. అమ్మో! పల్లెటూరి అనుకున్నాను కానీ, ఈ అమ్మాయి పిడికే అని అరుణ్ అనగానే కరణ్ నవ్వుకున్నాడు. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేస్తున్నావు అని అతను అనగానే నందు కోపంగా వాడి చెంపపై కొట్టి, ఇంకోసారి నా దారికి అడ్డు వచ్చావంటే చంపేస్తాను అని కోపంగా ముందుకెళ్ళింది. తన ఎదురుగా వెళ్ళిన నందుని రెప్ప వేయటం మరిచి చూస్తుండిపోయాడు కరణ్. ఏంట్రా, అందంగా ఉందా? కరణ్ భుజంపై చెయ్యి వేసి అడిగాడు అరుణ్. "హ్మ్, బాగుంది. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కానీ పెళ్ళయింది కదా, పద క్లాస్కి వెళ్దాం అని అరుణ్తో పాటు తన క్లాస్ రూమ్కి వెళ్ళాడు కరణ్. క్లాస్లో కూర్చున్నాడే కానీ నందు మాటలు, చూసిన చూపు పదే పదే గుర్తుకొచ్చి అతని మైండ్ని బాగా డిస్టర్బ్ చేశాయి. అలా మధ్యాహ్నం వరకు క్లాస్లో ఉండి బోర్ కొట్టి అరుణ్ని తీసుకుని క్యాంటీన్కి వచ్చాడు. ఏం ఏం క్లాసులు రా బాబు, చంపేస్తున్నారు అనుకో. అయినా నువ్వు ఏంట్రా మామ, క్లాస్ ఫస్ట్వి, పైగా క్లాస్ టైంలో ఎవరైనా నవ్వినా నువ్వే బయటికి గెంటేస్తావు. అలాంటిది నువ్వేంటి క్యాంటీన్ తీసుకుని వచ్చావు? ఏం లేదురా, కొంచెం హెడ్ఏక్గా ఉంది, కాస్త టీ చెప్పు అంటూ రిలాక్స్గా చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో సన్నగా పట్టీల శబ్దం వినిపించడంతో కరణ్ కళ్ళు తెరిచాడు. ఫోన్ చూసుకుంటూ లోపలికొచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుంది నందు. హలో అత్తమ్మా, ఎక్కడున్నావే? క్యాంటీన్కి వచ్చాను. క్యాంటీన్కి ఎందుకు వచ్చావే? లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళలేదా? అదేం లేదత్తమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంటేను టీ తాగుదామని వచ్చాను అని నందు అనగానే కరణ్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ టైంలో తలనొప్పి ఏంటే? అదేం లేదత్తమ్మా, చెప్పండి ఏం చేస్తున్నారు అంటూ మాటలు కలిపింది. ఏముందే, అంతా మామూలే. ఎలా ఉంది కాలేజు అంటూ కాసేపు నందుతో మాట్లాడింది గగన. నందు కాలేజ్ కోసం అన్ని విషయాలు చెప్పి ఒకటికి వార్నింగ్ ఇచ్చానన్న విషయం దాచిపెట్టి మిగిలిన అన్ని విషయాలు చెప్పి కాసేపు సరదాగా మాట్లాడి ఫోన్ కట్ చేసి వెయిటర్ రావడంతో టీ చెప్పి క్యాంటీన్ అంతా చూసింది. రిచ్ అండ్ నీట్గా ఉంది, బాగుంది అనుకుని వెయిటర్ తెచ్చిన టీ తీసుకుని సిప్ చేసింది. ఆమె పెదవులు తడి చేసుకుని టీ తాగడం కరణ్ అలానే చూస్తుండిపోయాడు. రే మామా. హా, చెప్పు అరుణ్. టీ వచ్చి చాలాసేపు అయింది, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి టీ సిప్ చేశాడు. ఈలోపు నందు టీ ఫినిష్ చేసి ఫోన్ చూసుకుంది. బావ కోపంలో ఫోన్ పగలగొట్టాడు. ఈరోజు కొత్త ఫోన్ తీసుకోవాలి, మామయ్య డబ్బులు ఎక్కువగానే ఇచ్చాడు, తక్కువ రేట్లో ఉన్నది ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుని ఆలోచించి బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్తున్నంతసేపు కరణ్ చూపంతా ఆమె మీదనే ఉంది. ఈవినింగ్ కాలేజ్ టైం అవడంతో పరిచయమైన ఒక అమ్మాయి దగ్గర బుక్స్ తీసుకుని బయటకు వచ్చింది నందు. కొన్ని బుక్స్ తీసుకోవాలి, ఫోన్ కూడా కొనుక్కోవాలి, డ్రైవర్ ఎప్పటికొస్తాడో ఏంటో అనుకుంది. అంతలోనే హర్ష గుర్తుకు రావడంతో, నేను ఇవన్నీ కొనుక్కోవాలి కదా, ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, బావకి ఫోన్ చేసి విషయం చెప్పాలి అనుకుని అంతలోనే హర్ష మాటలు తలుచుకుని, ఫోన్ చేసి విషయం చెప్పినా వేస్టే కదా, తన దృష్టిలో నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పాడు కదా, అయినా నేను ఫోన్ చేసినా కోపం వస్తుంది, తన మూడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని కారు రావడంతో కారు ఎక్కింది నందు. అప్పటికే ఆమెనే చూస్తున్న కరణ్ ఆమె కారు ఎక్కేసరికి విండో వైపు చూశాడు. ఆమె మెడ దగ్గరున్న పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. బాబాయ్, కారు మొబైల్ షాపుకు పోనివ్వండి. సరే తల్లి అని డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే నందు విండో బయటికి చూసింది, కానీ తననే చూస్తున్న కరణ్ని ఆమె చూడలేదు. రేయ్, ఏంట్రా, బైక్ స్టార్ట్ చేయడం మానేసి అలా చూస్తున్నావు? ఇంటికి లేట్ అవుతుంది, పదా వెళ్దాం అని అరుణ్ అనేసరికి కరణ్ నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు. కారులో ఉన్న నందు హర్ష కోసం ఆలోచిస్తూ, అక్క కోసం బాబుకి ఏమన్నా తెలిసిందో లేదో మాట్లాడాలి. అమ్మా నందు. హా బాబాయ్, షాప్ వచ్చింది చూడు. థ్యాంక్స్ బాబాయ్ అని కారు దిగి మొబైల్ షాప్కి వచ్చింది నందు. చెప్పండి మేడం, ఏం కావాలి? మొబైల్ కావాలి. సరే అని షాప్ వాడు మొబైల్స్ చూపించాడు. నందు కాస్ట్ చూసి భయపడి తక్కువ రేట్లోనే కంపెనీ ఫోన్ తీసుకుని బిల్ పే చేసి బయటకొచ్చి కారు ఎక్కింది. దారిలో తనకు కావాల్సిన కొన్ని బుక్స్, థింగ్స్ అన్నీ తీసుకుని కారు ఎక్కింది. ఇంకా ఏమన్నా తీసుకుంటావా నందమ్మా? ఇంకేమీ వద్దు, ఇప్పటికే ఆలస్యమైంది, కారు ఇంటికి పోనీయండి. సరే అమ్మా. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగడంతో నందు లోపలికొచ్చి ఫ్రెష్ అయి కిచెన్ రూమ్కి వచ్చింది. తన కోసం కాఫీ పెట్టుకుని జారిన జుట్టుని ముడి వేసుకుని మరో స్టవ్ పై టిఫిన్ వేసుకుని బయటకొచ్చింది. అప్పటికే టైం 9 అవడంతో హర్ష కోసం చూసి మళ్ళీ కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ తాగి టిఫిన్ హాట్ బాక్స్లోకి పెట్టుకుని బయటకొచ్చి గార్డెన్లో కూర్చుంది. ఎంత టైం అయినా హర్ష రాకపోవడంతో గేటు వైపు పదే పదే చూసి తప్పక ఫోన్ చేసింది. అంతలో కార్ సౌండ్ రావడంతో గేటు వైపు చూసి
హర్ష అని అర్థమై కామ్గా లోపలికెళ్ళింది. కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు. ఏంటండి ఎంత ఆలస్యమైంది? కాఫీ ఇవ్వనా? నా పనులు చేయడానికి మా అమ్మ మంగీని పెట్టింది. మళ్ళీ ఏంటి కొత్తగా కాఫీ కావాలని అడుగుతున్నావు? మంగి ఈరోజు తొందరగా ఇంటికెళ్ళిపోయిందండి. అందుకే అడిగాను. నా పనులు నేను చేసుకోగలను. మీకు కాఫీ పెట్టుకోవడం రాదు కదా? సూటిగా అడిగింది నందు. ఏయ్, రాగానే విసిగించుకో. అసలు ఎవరు నువ్వు నా గురించి అడుగుతున్నావు? నీకు చెప్పాను కదా నీ హద్దుల్లో నువ్వు ఉండమని. అయినా ఎందుకు నా కంట పడతావు? ఎంత కదన్నా రిలేషన్ కదా అండి. మీరు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేను. మంచిది, అలానే ఉండు. నేను ఇలానే ఉంటాను. కోప్పడకండి. మీతో మాట్లాడాలనే వచ్చాను. నాతో ఏం మాట్లాడాలి? అక్క కోసమే. నీకెందుకు? అదేంటండి అలా అంటారు? తను ఎక్కడుందో ఏంటో తెలుసుకుని నువ్వేం చేస్తావు? వల్లి ఎక్కడుందో తెలిసిన క్షణం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావు కదా. నీకు ఆ టైంకి చెప్తాను అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు హర్ష. అతని మాటలు కోపం అలవాటైపోవడంతో ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని తన రూమ్కి వచ్చి టిఫిన్ చేసి బెడ్ మీద కూర్చొని బుక్స్ తీసుకుని నోట్లో రాసుకుంది. టైం 11:30 రావడంతో తన వర్క్ ఫాస్ట్గా చేసుకుని బెడ్ సర్దుకుని రూమ్ బయట కాసేపు ఇటూ తిరిగి హర్ష రూమ్ వైపు చూసింది. లైట్ వెలగడం చూసి అతను ఇంకా నిద్రపోలేదేమని కిచెన్ రూమ్కి వచ్చింది. మంగి వంట అలాగే ఉంది. నందుకు అర్థమైంది హర్ష భోజనం చేయలేదని. తినమని అడిగినా కోపడతాడు, లేదంటే తిడతాడని. ఎలా తినమని చెప్పని మనిషిని అక్కని వెతికితే ప్రయత్నంలో తన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు అనుకుంటుంది. అలా అతనికి ప్లేట్లో భోజనం తీసుకుని వాటర్ బాటిల్ తీసుకుని హర్ష రూమ్కి వెళ్ళింది. సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి తన ఆలోచనలో ఉన్నాడు హర్ష. కామ్గా లోపలికొచ్చి భోజనం టేబుల్ మీద పెట్టి అతన్ని డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చేసింది. ఆగునందు. ఆగకుండా ఎందుకుంటుంది? ఏంటి తెచ్చావు? భోజనం. వెనక్కి తిరగకుండానే అంది. భోజనం నేలపాల కాకముందే దయచేసి తీసుకుని వెళ్ళిపో. నాకు మనశ్శాంతి కావాలి నందు. ప్లీజ్ కోపం తప్పించుకో. అన్నం తినకపోతే అత్తమ్మకి కోపం వస్తుంది. అంతకు మించి బాధ కూడా. అన్నీ తెలుసుకొని నువ్వు కోప్పడినా ఏం లాభం? నందు, ఇక కోపం రప్పించడానికి నేను రాలేదు. అత్తమ్మని బాధ పెట్టకని చెప్పడానికే వచ్చాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళింది. భోజనం వైపు చూసి నందు మాటలు తలుచుకుని నేను తినకపోతే ఎంత? అక్కడ వల్లి ఎలా ఉందో ఏం చేస్తుందో అనుకుని ఆమె రూపం తలుచుకుని నిద్రలోకి జారుకున్నాను హర్ష. రూమ్కి వచ్చిన నందుకి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఆలోచనలతో పోరాడి ఎప్పటికో అలసి పడుకుంది. ఏంటే షాపింగ్ అని పేరు చెప్పి మార్నింగ్ అనగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది? అబ్బా, ఫుల్గా అలసిపోయాననుకో అని సోఫాలో కూర్చుంది చరిత. చేతిలో ఉన్న బ్యాగ్స్ పక్కన పెట్టి చరిత పక్కన కూర్చుని వల్లి. ఏం కొన్నావే అసలు? నీతో పాటు వల్లిని కూడా కష్టపెట్టావు. ఏం కొన్నాను? బట్టలు ఇంకా నగలు చాలా కొన్నాను. డబ్బులు నన్ను అడగలేదు. అంత డబ్బు ఎక్కడిదే? బావకి ఫోన్ చేశాను. 10 లక్షలు వదిలించానని చరిత అనగాని వల్లి షాక్గా చూసింది. మొత్తానికి నా కొడుకుని బాగానే వాడుతున్నావు అనమాట. అదేంటత్తయ్య అలా అంటావు? అయినా బావ సంపాదించేది ఎవరి కోసం? నా కోసం, మాకు పుట్టే పిల్లల కోసం. ఏం ముసలి ఏమంటావు అని భారతమ్మ గారి వైపు చూసింది. అవును నిజమే, నీకోసమే కదా వాడు సంపాదించేది అని భారతమ్మను గాని వల్లి అలానే చూసింది. కానీ మనసులో ఏదో బాధ. ఏంటన్నది తనకే తెలీదు. సరే సరే వల్లి, ఫ్రెష్ అయ్యి అమ్మ, భోజనం చేద్దు. సరే ఆంటీ అంది. చరిత, నువ్వు కూడా వెళ్ళు. అబ్బా అత్తయ్య, చాలా నీరసంగా ఉందనుకో. ఎందుకుండదు? టైము లేదు, పాడు లేదు. షాపింగ్ చేయడానికి స్నానం చేయవే, భోజనం తినిపిస్తాను అని గాయత్రి అనగానే చరిత గాయత్రి ఒడిలో పడుకొని బావొచ్చాక తింటాను అత్తయ్య, కాసేపు నీ ఒడిలో పడుకొని అని చరిత అనగానే వల్లికి ఎందుకో ఏడుపు వచ్చేసింది. గాయత్రి ప్లేస్లో తన తల్లి ఉమా గుర్తుకొచ్చి ఆమె మనసు మరింత బాధపడింది. బలవంతంగా ఊపికొస్తున్న కన్నీటిని ఆపుకుంది. వల్లి, చెప్పండి ఆంటీ. ఏంటి సడన్గా డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదాంటీ. మీ అన్నయ్య గుర్తుకొచ్చాడా? అవునాంటీ. ఇంకా ఎందుకమ్మా బాధపడతావు? నెల రోజుల్లో వచ్చేస్తాడు కదా, ముందు ఫ్రెష్ అవు, ఏమన్నా పెడతాను. సరే ఆంటీ అని వల్లి అనగాని అప్పుడే లోపలికొచ్చాడు అర్జున్. అరే ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది అని గాయత్రి అడగని చరిత వల్లి ఇద్దరు ఒకేసారి అర్జున్ని చూశారు. ఎందుకో అర్జున్ ఒడిలో పడుకోవాలనిపించింది వల్లికి. ఇంతలో చరిత ఫాస్ట్గా పైకి లేచి అర్జున్ ఒడిలో పడుకుంది. వల్లి అలానే చూస్తూ ఉండిపోయింది. ఏంటే ఇది? ప్లీజ్ బావా, మార్నింగ్ నుంచి నిన్ను మిస్ అయ్యాను. జస్ట్ 10 minutes ప్లీజ్ అంటూ చరిత గారాభంగా చూసేసరికి అర్జున్ నవ్వుతూ చరిత తల నిమురుతూ వల్లిని చూశాడు. అప్పటికే వల్లి కంట్లో గోదావరి ఏడుపు ఆపుకొని వెంటనే తన రూమ్కి వెళ్ళింది.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.